శేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే కిషోర్ గారు, మీకు అలాగే సత్యాగ్రహి వీక్షకులందరూ కూడా నమస్తే. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మీద కంటే చంద్రబాబు నాయుడు గారి మీద బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. సార్ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాంతీయ పార్టీల్లో పార్టీపరమైన నిర్ణయాలు ఉండవు సార్. ప్రాంతీయ పార్టీలో ఏ పార్టీ అయినా మీరు చూడండి సార్, నాయకుడి నిర్ణయమే ఫైనల్ ఉంటుంది. సో మీ పార్టీలో కూడా తీసుకునే ప్రతి నిర్ణయం నాయకుడు తీసుకునే నిర్ణయంగా అంటే మా భావించవచ్చా? పార్టీలో ఏం జరుగుతుందంటే, మా పార్టీలో చాలా మందికి తెలియాల్సిన అంశం ఏంటంటే, ఆ, మా పార్టీలో అందరూ కలిసి ఒక విధానాన్ని చర్చిస్తారు సార్. అవును. దీన్ని ఎలా చేద్దామని చర్చిస్తారు సార్. కూలంకషంగా దాన్ని జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఫైనల్గా Okay, final ఫైనల్గా ఆయన దగ్గర పెడతారు సార్. ఉమ్. ఆయన దగ్గర పెట్టిన తర్వాత జగన్ సార్ కూడా ఆలోచన చేస్తారు. ఇక్కడ అట్లా ఉండదు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే, ఆ, చంద్రబాబు గారి నిర్ణయమే. అదేంటి బోలంత మంది ఉన్నారు. ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు కదా. మీకు ఒక మోటు సామెత ఉంది, చెప్పకూడదండి. సరే ఇప్పుడు అవన్నీ వద్దులేండి. చెప్పకూడదు సార్. కానీ నేను చెప్పేది ఏంటనంటే, మీరు చెప్పేది కరెక్ట్, టీడీపీ వ్యవహారం మాత్రం రాంగ్ అని చెప్పి ఎట్లా చెప్తారో నేనండి అడిగేది. సార్ ముఖ్యమంత్రి ఎవరండి? అప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్ గారు. రైటా? ఉమ్, మరి రాష్ట్రంలో ఎక్కడ ఏ చివర ఉమ్. శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఒక బాలిక మీద ఎవరైనా అత్యాచారం చేస్తే అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటది? మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటండి? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటని గత 5 సంవత్సరాల్లో మాట్లాడలేదు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారే చేశారు అన్నట్టు మాట్లాడారు కదా. అది రైటా రాంగా? నేను అదే అంటున్నా. నేను ఒక ముఖ్యమంత్రికి నిజంగా లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. కానీ ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే దాని మీద చర్య తీసుకోకపోతే ముఖ్యమంత్రి తప్పు, రైట్? ఉమ్, దాన్ని ఖండించకపోతే ముఖ్యమంత్రి తప్పు. పశ్చిమ గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఉంటుంది. ఉమ్, అనపర్తి నియోజకవర్గంలో జనవరి ఎగ్జాక్ట్లీ రిపబ్లిక్ డే రోజు అనుకుంటా, ఉమ్, రిపబ్లిక్ డే రోజు ఒక బాలిక 6వ తరగతి చదువుతున్నటువంటి బాలిక అదే ఊర్లో వాళ్ళ నానమ్మకి రాత్రిపూట తోడుగా పడుకునేకి వెళ్తుంది సార్. ఆ అమ్మాయి బహిర్భూమికి వాళ్ళ ఇంటి బయట టాయిలెట్ ఉంటుంది, ఆ టాయిలెట్కి వెళ్ళింది సార్. టాయిలెట్కి వెళ్తే ఆ ఊరి యొక్క తెలుగుదేశం పార్టీ లీడర్ కొడుకు ఆ అమ్మాయిని అత్యాచార యత్నం చేయబోయాడు సార్. ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో జనాలు వచ్చారు, వాడు పారిపోయాడు సార్. పారిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏందయ్యా మా అమ్మాయి మీద ఇలా చేయబోయారు అని అడిగారు సార్. ఉమ్. అడిగితే తిరిగి వాళ్ళే కత్తి తీసుకొని వీళ్ళ మీద హత్యాయత్నం చేయబోయారు సార్. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు 3 రోజుల పాటు కేసు పెట్టలేదు సార్. ఉమ్, 3 రోజుల పాటు కేసు పెట్టలేదు. కేసు పెట్టకపోగా ఉమ్. ఫోక్సో కేసు కదా పెట్టాలి. ఫోక్సో కేసు పెడితే స్టేషన్ బెయిల్ ఇస్తారా? ఇవ్వరు. ఫోక్సో కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. తిరిగి వీళ్ళ కుటుంబం మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఓకే. ఏది బాధితుల మీద హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్లో ఉన్నారు సార్ ముగ్గురు. అవును. చెరి 10,000 ఇస్తే వదిలిపెడతా అని చెప్పేసి ఆ మహిళల దగ్గర చెరి 10,000 తీసుకుని మహిళలను వదిలిపెట్టారు. వీళ్ళ ముగ్గురునేమో లోపలికి వేశారు సార్. ఉమ్. అంటే బాధితులకేమో రిమాండ్, నిందితులకేమో స్టేషన్ బెయిల్. ఇది లా అండ్ ఆర్డర్. ఇది ఫెయిల్యూర్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది కాదా? ఎందుకంటే లా అండ్ అప్పుడు ఎక్కడైనా ఒక ఘటన జరుగుద్ది సార్, ఫెయిల్యూర్ ఆఫ్ ది హోమ్ మినిస్టర్ అనకూడదా? లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలోనే ఉంది. ఎస్, మరి ఫెయిల్యూర్ ఎవరిది? రైట్. ఎవరిది ఫెయిల్యూర్? హోమ్ మినిస్టర్ గారు ఏముందండి, మీరు భలేవారండి. హోమ్ మినిస్టర్ గారు ఆవిడది ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డైరెక్షన్లో వాళ్ళు ఏం డిక్టేట్ చేస్తే అది మాట్లాడతారండి. ఆవిడది ఏముంది? రైట్. ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నారు అని అంటే దానికి ఆన్సర్ ఏంటి? జస్ట్ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు, జస్ట్ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో మీకు ఏమైనా బంధుత్వం ఉందా? బంధుత్వం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మబంధువు అండి. రక్త సంబంధం ఉండాల్సిన పనులు ఆత్మబంధుత్వం ఉంది. ఆయన మా లీడర్, ఆయన చూస్తే చాలు. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రంలో నా కుటుంబం కూడా ఉందన్న స్వార్థం నాది సార్. కార్మూర్ గారు ఎట్లాగే ఎగిరారు, ఆయన మీద కేసులు పెట్టారు. ఊకోండి సార్, ఆ కేసులకి మేము ఆల్రెడీ చెబుతా ఉన్నాం. వాళ్ళు పెట్టే కేసులకి ఆ రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కకి మేం కాదు కదా, మా కాంపౌండ్లో ఉండే కుక్కలు కూడా భయపడవు. ఏం చేసుకోవాలో చేసుకోని చెప్పి అలాగే మాట్లాడాడు. అంబటి రాంబాబు గారికి 55 కేసులు పెట్టి ఆయన్ని పెట్టుకోమను. ఇంకా ఇప్పుడు తిప్పుతూనే ఉన్నారు. ఏమైంది? రాంబాబు గారు ఏమైనా భయపడ్డారా? ఉమ్. రాంబాబు గారు వాయిస్ ఏమైనా ఆగిందా? మా వాళ్ళు ఎంతమంది మీద జైలుకి పంపించారు కేసులు పెట్టి, ఎవడన్నా ఆగారా? ఉమ్. బయటకు వచ్చి ఏమైనా పని చేయకుండా ఆగారా? బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలని ఎండగట్టకుండా ఆగారా? అదే మీరు ఎందుకు మాట్లాడడము? ఆ 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంకా నడిచే ఉంది కదా, ఇంకా అది కాదన్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పటి నుంచి ఎందుకు గవర్నమెంట్ మీద సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో చేయనియాలి కదా ఏదో ఒకటి. సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురా. మీరు అదే 2021 2022లో మీరు ఇట్లాగే మాట్లాడుతుంటే మీరు కూడా ఇట్లాగే మాట్లాడారు. ఆ టీడీపీ కూడా అట్టే మాట్లాడితే మీరు రెచ్చిపోయారు. అప్పుడు కూడా మీరు ఏం మాట్లాడు? ఇప్పుడు మాట్లాడే వాళ్ళ మీద కేసులు ఎవరి మీద పెట్టారు చెప్పండి మీరు? చాలా కేసులు జరిగాయి. సార్ అంబటి రాంబాబు గారు లాగా, నాగార్జున యాదవ్ లాగా,
శివశంకర్ అన్నలాగా, శివశంకర్ లాగా అదే విధంగా మన కారుమూరి వెంకటరెడ్డి లాగా, నాలాగా సబ్జెక్ట్ మినిస్టర్ల మీద కూడా జరిగినాయి కదండి. సబ్జెక్ట్ మాజీ సార్ అదిగా మంత్రుల మీద. మేము సబ్జెక్ట్ పరంగా మాట్లాడే వాళ్ళ మీద ఆ, ఇలా మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరి మీదైనా 2019 నుంచి 24 మధ్య కేసు పెట్టిన దాఖలా చూపించండి మీరు. నేను మీకే అడుగుతున్నాను సార్, జర్నలిస్ట్గా చూపించండి. మరి కారుమూరి వెంకటరెడ్డి మీద కేసులు ఎందుకు పెట్టారు? నాగార్జున యాదవ్ మీద కేసులు ఎందుకు పెట్టారు? ఉమ్. మీరు చెప్పండి సార్, ఎందుకు పెట్టారు కేసులు? అసలు మాట్లాడడం ఎందుకని అంటాను నేను. ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడడం ఎందుకంటారు సార్? భావ ప్రకటన స్వేచ్ఛ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేయనీయాలి కదా సార్. వాళ్ళని 3 ఏళ్ళు ఇప్పుడు 1 year అవ్వగానే మొదలెట్టేశారు. సార్. వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయం బయటికి చెప్పని ఇట్లా, వాళ్ళు ఏం చెప్తున్నారనే విషయం కూడా బయటికి రావట్లా, సార్ ఒక విషయం చేస్తున్నారనే విషయం కూడా బయటికి సార్ రావట్లా. ఒక విషయం సార్, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 70,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఆగిపోయినా అభివృద్ధి వాళ్ళు చేయగలుగుతున్నారా చేయట్లేదా అన్న విషయం మీరు మాట్లాడట్లా. అదే సార్ నేను చెప్తున్నా, నేను అభివృద్ధి చేస్తున్నారా చేయట్లా అన్న విషయం మీరు మాట్లాడట్లా, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయనే విషయం మీరు మాట్లాడట్లా. ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ మీదే వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 మోసాల గురించి మేము ఎండగట్టినట్టు ఎవరు ఎండగట్టలేదు సార్. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్నటువంటి ఎబ్బడి ముబ్బడి అప్పుల గురించి మేము ఎండగట్టినట్టుగా ఎవరు మాట్లాడలేదు. రైట్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో చిన్నపిల్లల మీద, అదేవిధంగా ముసలి వాళ్ళ వరకు ఆడవారి మీద జరుగుతున్నటువంటి దాష్టికాల మీద మేము మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇసుక, మద్యం, మైనింగ్, సిలిక వీటన్నిటిలో వాళ్ళు దోచుకుంటున్నటువంటి దోపిడీ గురించి మేము మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరుతో విలువైనటువంటి ప్రభుత్వ భూములను తన కార్పొరేట్లకి ఎలా కట్టబెడుతున్నాడు, పప్పు బెల్లాల 99 పైసలకి అన్న విషయాల గురించి మేము మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి గొప్ప పరిశ్రమని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ మేము తెచ్చింది, రైట్. గ్రీన్కో మేము తెచ్చింది, రైట్. అదాని మేము తెచ్చింది, రైట్. ఇండోసోల్ మేము తెచ్చింది, రైట్. అదేవిధంగా బ్లూ స్టార్, యాంబర్, హ్యావెల్స్, పానాసోనిక్ ఇలా శ్రీ సిటీని ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చింది మేము. దాన్ని వీటన్నిటిని కూడా నిస్సిగ్గుగా తన క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని చెప్పి ఆధారాలతో సహా చూపించి ఎండగట్టింది మేము సార్. మరి ఇవన్నీ మేము చేయాలా లేదా? చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3,28,000 కోట్ల రూపాయల అప్పు కేవలం 21 నెలల్లో చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది ఆర్థికంగా. ఆంధ్రప్రదేశ్ని మరో పాకిస్తాన్లా చేస్తూ ఉంది, మరో సౌత్ సుడాన్లా చేస్తూ ఉంది, సోమాలియాలా చేస్తుంది అని చెప్పి ఎండగట్టాల్సినటువంటి బాధ్యత మాకు ఉందా లేదా అని మీరే చెప్పండి సార్. మీరు శ్రీలంకలా చేశారు, అందుకని వాళ్ళు ఆ రకంగా చేశారు. సార్ నేను మీరు స్ట్రైట్గా మాట చెప్తాను సార్. 2 సంవత్సరాలు కోవిడ్, 70,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి సంపద ఆగిపోయింది. 35,000 కోట్ల రూపాయలు వైద్యం మీద తప్పనిసరిగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయినా సరే గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, పాల కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడు స్కూల్స్, తర్వాత నాడు నేడు ఆసుపత్రులు, 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఒక ఎయిర్పోర్టు, వీటితో పాటుగా భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటుగా ఉద్దానం సమస్య, ఇవన్నీ చేస్తూ 2,75,000 కోట్ల రూపాయల సంక్షేమం చేసి కూడా మేము చేసిన అప్పు 60 నెలల్లో 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే. రైటా రాంగా? మరి 3,32,000 కోట్ల రూపాయల అప్పు 60 నెలల్లో చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మరి శ్రీలంక, సౌత్ సుడాను, సోమాలియా అయిపోతే మరి ఇవేమీ చేయకుండా 21 నెలల్లో 3,28,000 కోట్లు చేస్తే ఏమైపోయినట్టు? అప్పుడు విధ్వంసం అయినట్ట, ఇప్పుడు విధ్వంసం అయినట్ట? మీరు మాట్లాడుతున్న గ్రామ సచివాలయాల గురించి ఒక రిపోర్ట్ కూడా బయట ఉంది. ఆ తర్వాత మీకు పంపిస్తాను నేను. ఆ రిపోర్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, గ్రామాల్లో శూన్యత అయితే ప్రస్తుతం తాండవిస్తోంది. వాలంటీర్ల శూన్యత, పౌరుల అసంతృప్తి, రాజకీయ ఉదాసీనత, ఆర్థిక భారం. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక అధ్యయనం అయితే జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఏం జరిగింది, రాజకీయ రహిత వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా ఉంది మీకు పంపిస్తే తర్వాత చూడండి మీరు. సో మీరు పెట్టిన గ్రామ సచివాలయాలు ఇప్పుడు 0 అవుతున్నాయి సార్. ఒక పద్ధతి ప్రకారం గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేశారు సార్. సో గాంధీజీ గారి కలలు కన్నారు సార్. మనం చిన్నప్పటి నుంచి చదువుతాం సార్. చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో గాంధీజీ గారు మన పని మనల్నే చేసుకోమన్నారు, మన బట్టలు మనల్నే ఉతుక్కోమన్నారు, రైటా సార్? మన స్నానం మనమే చేయమని చెప్పారు. అట్లాగే గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ గారు కలలు కన్నారన్నారు సార్. మన జాతిపిత గాంధీజీ సార్, రైట్. ఆయన కలలు కన్న స్వరాజ్యాన్ని సాకారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సార్, రైట్. రైటా రాంగా? సాకారం చేసే దిశగా అన్ని సేవలు గ్రామాల్లోనే, హెల్త్తో సహా గ్రామాల్లోనే ఇన్ని చేస్తే
మరి దాన్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం ఎందుకు చేస్తున్నారు తెలుసా సార్? గ్రామ సచివాలయాలు ఉంటే మన డలారీలకి డబ్బులు ఎక్కడ? ఆ గ్రామ సచివాలయాల ద్వారానే వాటి వల్లేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలవలేకపోయిందని చెప్పి ఒక ఇదైతే అపవాదం అయితే సార్ ఎదుర్కొంటుంది. సార్ మీకు ఒక విషయం ఒక చెప్తాను ఎమ్మెల్యే దగ్గరికి రావాల్సిన వాళ్ళంతా కూడా గ్రామ సచివాలయాలకు వెళ్ళి తీసేస్తున్నారు. సార్ మీకు ఒక విషయం చెప్తాను సార్. ఉమ్, చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో 3 వ్యక్తులు మాత్రమే నాకు తెలిసి, నేను చదువుకున్న వాళ్ళు ఉమ్, డేర్ స్టెప్స్ తీసుకున్నారు సార్. అంటే వ్యవస్థని చేంజ్ చేయగలిగే స్టెప్స్ సార్. నెంబర్ 1 ఇందిరాగాంధీ సార్, ఉమ్, రైటా రంగ సార్. రైట్. నెంబర్ 2 పివి పివి నరసింహారావు. నరసింహారావు గారు. నెంబర్ 3 మన్మోహన్ సింగ్ గారు సార్. ఉమ్, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. మన రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి మూస పద్ధతిలో ఉన్నటువంటి వ్యవస్థను మొత్తాన్ని మార్చి విద్యా వైద్యం ప్రజలకు అందాల్సిందే, కార్పొరేట్ల చేతిలో ఉండకూడదు. నన్ను ఎంతమంది వ్యతిరేకించినా పర్వాలేదు, నా మీద ఎంతమంది దాడి చేసినా పర్వాలేదు, కార్పొరేట్ మాఫియా మొత్తం నా మీద మూకుమ్మడి దాడి చేసినా పర్వాలేదు, పేదవాడికి నాణ్యమైన విద్య అందాలి, నాణ్యమైన వైద్యం అందాలి అని చెప్పేసి ఒక వ్యవస్థనే మార్చాడు కదా. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో వ్యవస్థని మార్చిన వ్యక్తుల్ని, రాత్రికి రాత్రి వ్యవస్థ మార్చిన వ్యక్తులను చాలామంది నమ్మకపోవచ్చు, కానీ ఆ వ్యవస్థ గత 5 ఏళ్లలో ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది, ఆ 5 ఏళ్లలో ఆ వ్యవస్థ ద్వారా మనకు వచ్చినటువంటి ఫలితం ఏంటి, ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల మనం కోల్పోతున్నటువంటి ఆ స్పష్టత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడే వాళ్ళలో ఉందా? ఉంది సార్, 100% ఉంది. ఆ రకంగానే ముందుకెళ్తున్నారు. ఎస్. మరి అదే ఉంటే కనుక 2019 నుంచి 24 వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు వివరించుకోలేకపోయారు? ప్రజలకు ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు గట్టిగా? దాన్ని మేము ఖచ్చితంగా మా పార్టీ వైఫల్యంగా నేను భావిస్తాను సార్. నేను పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ వైఫల్యం అని మాట్లాడకూడదు, కానీ నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి వైఫల్యం, పార్టీ వైఫల్యం కాదు సార్, మా అందరి వైఫల్యం, కలిగి కూడా జనాల్లోకి తీసుకెళ్ళకపోయాను చూసారు, మా అందరి వైఫల్యం అంటారు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే కూడా 5 అంతలు ఎక్కువ పరిశ్రమలు, 5 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు, రైట్, 10 రెట్లు ఎక్కువ ఎంఎస్ఎంఈలు, రైట్, 10 అంతలు ఎక్కువ సంక్షేమం, రైట్, అవును, అంతే, రైట్. ఇన్ని చేసి కూడా ప్రజలకు చెప్పుకోలేకపోయింది చూసారా. సో అది మా వైఫల్యం అంటాను, కానీ ఆ వైఫల్యం అనేది మళ్ళీ తిరిగి పునరావృతం కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సత్యాగ్రహికి వచ్చి చాలా విషయాలు మాట్లాడారు, ఇంకా మాట్లాడాలి, బట్ టైం మనకి అలౌ చేయదు అంత టైం మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.